స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మెస్సియాకు సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు. మహానతుడా, మహోగుణుడా, దేవుడు మాకున్నావయ్యా. అవును ప్రభా, ఇశ్రాయేలు వారిని పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభం గుండి నడిపించిన రీతిగా ఈ పరిశీలన ప్రభా 52 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, 4-5 కుటుంబములతో ప్రారంభించిన పరిచర్య ప్రభా, చిన్న పూర్వపాకలో నుంచి ప్రారంభించిన పరిచర్యను నువ్వు ఇంతవరకు దీవించి ఆశీర్వదించవయ్యా. నీ దాసులైన వారిని సన్నిధిలో ఉన్నారు. మునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘములు రాగానే, సొలొమోను దేవాలయములో మేఘములు రాగానే, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా, బోలో యేసు మెస్సియాకు. సంవత్సరంతో నాయన ప్రభా కాసి కాపాడినాయన ప్రభా, ఈ రీతికి నాయన ప్రభా, ఈ చివరి నాయన ప్రభా, శివదినాలు నాయన ప్రభా, ఈ సంవత్సరం నాయన ప్రభా 2023 సంవత్సరం నాయన ప్రభా, చివరి తేదీలో ఉన్న నాయన ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభా. నీ దాసులు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా నాయన ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభా. ఈ సేవలు స్తోత్రము తండ్రి, ఆరోగ్యం దేవడానికి అలాది వేలు వందనము తండ్రి. ఇదిగో అయ్యగా చేసిన ప్రార్థన వల్ల మేము తండ్రి పెద్దలంతా నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. నాయనను కాపాడిన దేవుడా నీ స్తోత్రం తండ్రి. ఇదిగో అమ్మగారిని కూడా నీ జీవించిన ప్రభా, ఆరోగ్యం ఇచ్చిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఆయన ఎంతో సంతోషంతో తండ్రి, ఆనందంతో ప్రభా ప్రార్థన. సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నుంచి 23వ సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు వరకు మమ్మల్ని క్షేమముగా నడిపించి ఈ కూడికల్లో ప్రభువా జరిగించున్న విధానం బట్టి మీకు వేవేల స్తోత్రాలు. వృద్ధులైన మీ దాసులు మీ సన్నిధిలో ఉన్నారయ్యా. మమ్మల్ని ఈ భూలోకములో మమ్మల్ని ఇంతవరకు కాపాడి నడిపిస్తున్నావు. వృద్ధురాలైన మీ దాసురాలు బట్టి కూడా మీకు వేవేల స్తోత్రాలు. ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుల యొక్క దాసులు దాసురాండ్లు వారి వారి పరిచర్యలో ప్రభా జరిగించుండగా మీరు మేలు కలిగించండి. ఇక్కడ కూడా మీ దాసులు ప్రభా జరిగించున్న ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, ఈ కార్యక్రమం అంతా నీ మహిమార్థము వాడుకోండి బాబు. దేవా, ఈ కార్యక్రమం ప్రభా నీ మహిమార్థమై వాడాలి. కొన్ని ఆత్మలకైనా నశించిపోవచ్చున్న ఆత్మలకు
మేలుకరముగా జరిగించు సహాయము దయచే బాబు. ఈ కార్యక్రమాన్ని చూసే ప్రతి ఒక్కరు బాబు దేవా వారు రక్షించబడాలని ఆశపడుతున్నాం మేము. దేవా కృపతో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, దుష్టించండి, సహాయము దయచేయండి అయ్యా. శ్యాంబాబు గారు ప్రభువా, అలాగే సింగు గారు తండ్రి, అలాగే జీవన్ గారు ప్రభువా, పిన్నయ్య గారు ప్రభువా, అలాగే ప్రభువా దేవాన్ని బిడ్డ తండ్రి ఎబ్రేజర్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం అంతా మీరు తొంగి చూడండి, మేలు కలిగించండి, అద్భుతములు చేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొంది అనేక ఆత్మలకు రక్షణ పొందుటకు సహాయము దయచేయి అయ్యా. మా నీతి వద్దు ప్రభా, నీ నీతి ఇక్కడ జరుగుటట్టు మీ యొక్క రక్షణ ఇక్కడ స్థాపించండి. అనేక మందికి ఇది ఆశ్చర్యకరముగా జరిగించడం సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో. We want to be with you. We want to celebrate this year with you and all that you've done in our lives. We just ask for you to bless this night and for you to be glorified, that ourselves and this village would feel your presence. Please come, Lord Jesus. Amen. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను నడవాలి నడవాలి నడవాలి. యూదా గోత్రపు సింహం. పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గడిచిన సంవత్సరం నుంచి దేవా ఇంతవరకు దేవ నువ్వు మమ్మల్ని కాచి కాపాడ, మరి ఒక సంవత్సరంలోనికి దేవ మమ్మల్ని ప్రవేశపెట్టుచున్నందుకు ఈ ప్రభువానికి వందనాలు. మా ప్రియులైన బిడ్డలు దేవా మేము కొంతమందిని కోల్పోయినప్పటికీ నీ ప్రభు మా పట్ల ప్రేమ చూపి మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవక్షేమాన్ని ఇచ్చినందుకై ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. చేసిన ప్రతి ఒక్క మేలుకై వందనాలు చెల్లించుకుంటున్నాడు. ఇంతవరకు నీ దాసురాలను కూడా మా మధ్య సజీవురాలు నుంచి నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేసిన ప్రతి ఒక్క మేలుకై నేను ఏమిచ్చి నాన్న మేము తీర్చుకోలేం బాబు. యమ రక్షణ పాత్రను పట్టుకొని నేను సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నా. బలహీనం అయ్యా నీ దాసుడి దేవా వాగ్దానం చేసి 50 సంవత్సరములు దేవా ఇటు పరిచర్య చేయటానికి దేవని దాసుని ఎన్నుకొని దేవా ఈ ప్రాంతానికి నేను నడిపించావు అయ్యా. నీ దాసుడి దేవా నీ సన్నిధిలో ఉన్నారు ప్రభు. విడిచి ఉన్న బిడ్డలు నాయన వారు చేసిన పరిచర్యలు నువ్వు వెరిగిన దేవుడు నాయన. బిడ్డలని ఆత్మచేత నింపండి, ఈ దాసులను బలపరిచయ్యా. ఈ రాత్రి దేవ కీడు లేకుండా చేయకండి, దుష్టుడిని పారదోలు ప్రభు. చీకటిని దేవ అంధకార శక్తులను దేవ యేసు నామముల దేవ పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. ఈ పెండాల చుట్టూ దేవ మరి తిరుగుచుండే కదా ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. యవనస్తులైన దాసులను భద్రపరచయ్యా. రెండంతల ఆత్మశక్తితో నింపి మాకు కావలసిన మాటను దేవ మీరు అందించండి. ఈ దాసులను కూడా బలపరచండి తండ్రి. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరై తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసము చేసిన మా దేవుడవు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించిన రీతిగా, సిద్ధపడిన రీతిగా ప్రభువా ఈ సంవత్సరం అంతా మమ్మలను కాపాడి ప్రతి విషయంలో జయమిచ్చిన ఆయన, కొన్ని సమస్యలలో బలహీనమైనప్పుడు బలపరిచి ప్రభువా ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించి జయ జీవితంలో మమ్మల్ని నడిపించి ప్రభువా ఇగో ఈ పాత సంవత్సరపు ఆరాధన కొరకు నాయన ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలో సమస్తమును నాయన అనుకూలపరిచి నాయన మా కొరకు సిద్ధపరిచి ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ఎరికో కోట గోడల చుట్టూ నాయన 7 సార్లు తిరగగా జయధ్వనులతో వారు ప్రార్థన చేసినప్పుడు కోట గోడలు కూలినవి, జయ జీవితాన్ని వారు పొందుకున్నారు. తండ్రికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభువా ఈ జరుగునైన ఈ కార్యక్రమం అంతటి కొరకు ప్రభువా పరిశుద్ధులైన బిడలు ప్రభువా నేను 7 మార్లు తిరిగి ఉండగా శోధకుణ్ణి పారదురోలండి, ప్రతివేదన అంధకార శక్తులను, ప్రతివేదన దురాత్మ సమూహములను యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా ప్రభువా దూరపరచండి. తండ్రికి స్తోత్రాలు. నాయన సౌండ్ సిస్టమ్ వారిని భద్రపరచండి ప్రభువా. నాయన ఎల్ఈడి టీవీ ద్వారా నాయన ప్రభు నాయన కార్యక్రమం జరిగిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నాయన ఆర్కెస్ట్రా వారికి మీరు తోడుగా ఉండండి. నాయన లైటింగ్ బిడ్డలను కాపాడండి ప్రభు. సమస్తము నాయన మీ స్వాధీనంలో ఉంచండి ప్రభు. ఆత్మీయులైన బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలు ప్రభు ఈ రాత్రికాల సమయం ఇంకను అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు ప్రభు. క్షేమము దయచేయండి, క్షేమము దయచేయండి నాయన, క్షేమము దయచేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ముందున్న కార్యక్రమాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు నిలబడిచిన దాసులను అలాగే తండ్రి నాయన ప్రార్థనలు, వ్యాచనలు, విజ్ఞాపనములతో, కృతజ్ఞతాస్తుతులతో 2024వ సంవత్సరంలో మేము ప్రవేశించిన ఆయన సంతోష కార్యక్రమం జరిగించచ్చు ప్రభు. నేను కృతజ్ఞతాస్తుతులతో నీ బల్లను సమీపిస్తూ ఉండగా సమస్తము మీ స్వాధీనంలో ఉంచండి. తిరిగి గృహాలు చేరే వరకు ప్రభువ విడిచి వచ్చిన గృహాల చుట్టూ నీ వెలుగును ప్రకాశింపచేయండి. శోధకుణ్ణి పారదరోలండి. జై జీవితంలోనికి మమ్మల్ని నడిపించండి. మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం ఎవరి స్థలాల వాడు. మనం ఏర్పాటు చేసిన స్థలంలో ఇటువైపు కూడా లేడీస్ వింటున్నారమ్మా, ఇటువైపు కూడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా
కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి.
నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. పాట 5:11. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను విశ్రమింతును, విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. అదే రెడీ? శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో
వచ్చిన రాజ్యుడు, రక్షణ తెచ్చిన జయశీలుడు. అవనికి వచ్చిన రాజ్యుడు, రక్షణ తెచ్చిన జయశీలుడు. మరణ ఛాయలు సమసిపోగా, పాప భారం తొలగిపోగా. మరణ ఛాయలు సమసిపోగా, పాప భారం తొలగిపోగా. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రక్షణనిచ్చే రాజు సామాన్యుడు కానే కాడు. రక్షణనిచ్చే రాజు క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం. క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం. క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్క
చుక్కాంచుచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాంచుచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు దినం దేవుడే వీరుడై దిగి వచ్చిన దినం ఆ ప్రభువే పశుపాకలో పుట్టిన దినం ప్రభువే పశుపాకలో పుట్టిన దినం దూతలే పాటలు పాడిన దినం దూతలే పాటలు పాడిన దినం జ్ఞానులే ఆరాధించిన దినం జ్ఞానులే ఆరాధించిన దినం హల్లెలూయా 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 Christmas, happy Christmas, Merry Christmas, joyful Christmas. Oh Christmas క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్యదినం క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం పరవశించిపోయిన దినం గొల్లలే పరవశించిపోయిన దినం ఓ రాజులే భయభ్రాంతులైన దినం రాజులే భయభ్రాంతులైన దినం శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం లోకమే పరవళ్ళు తొక్కిన దినం లోకమే పరవళ్ళు తొక్కిన దినం హల్లెలూయా 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 Christmas, happy Christmas, Merry Christmas, joyful Christmas. Christmas, క్రీస్తు జన్మదినం Christmas, మేరీ పుణ్యదినం Christmas, మనకు పర్వదినం Christmas. లోకానికి శుభదినం రే చిన్నోడా రే చిన్నోడా ఎటు పోయి ఉంటాడు వీడు రే చిన్నోడా రే చిన్నోడా సర్లే వీళ్ళ తర్వాత మళ్ళీ వస్తారులే తమ్ముడు చెప్పాను కదా నన్ను పొలాల్లోకి లాక్కి వెళ్ళకూడదని చూడు నాన్న అంకుల్ ఎంత ఒంటరిగా ఉన్నారో సరే అన్నయ్య ఇంకోసారి తీసుకెళ్ళను సరే రేపు అసలుకే కొత్త సంవత్సరంగా డాడీకి ఈ రోజైనా పార్టీ ఇద్దాందా ఎవరు మీరు ఎవరు మీరు ఇదేమో పెద్దోడు చెయ్య ఇదేమో చిన్నోడు చెయ్య ఎట్లా గుర్తుపట్టావు నాన్న చిన్నప్పటి నుండి భుజాల మీద పెంచాడు ఆ మాత్రం గుర్తుపట్టలేడారా అవును కదా నాన్న సరే నాన్న ఈరోజు ఏంటో మర్చిపోయావా ఏంటిది నాన్న ఈరోజు నీ పుట్టినరోజు కదా హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే అంటే ఏంటిది నాన్న హ్యాపీ బర్త్డే అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో జరుపుకుంటారు నాన్న జరుపుకునేటప్పుడు ఏం చేస్తారు నాన్న కేక్ తింటారు నాన్న కేక కేక కాదు నాన్న కేకు కేకా సరే కూర్చో తమ్ముడు ఆ కేక్ తా అరే అరే పెద్దోడా నాన్న ఎల్లా సుబ్బయ్యని కేకేసుకురారా సరే నాన్న అరే సుబ్బయ్య ఈరోజు మా నాన్న పుట్టినరోజు నిన్ను పిలవడానికి రమ్మంటున్నారు సరే గారండి
అబ్బా ఈ కేక్ చూస్తే నా నోరు ఊరిపోతుంది. ఈ భోజనాలు ఎప్పుడు పెడతారో ఏంటో. అబ్బా ఈ కేక్ ఇప్పుడు నేను వెళ్ళి తినేస్తా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. నాన్న ఏంటి నాన్న కేక్ పక్కన ఎంత పెద్ద బొక్క పడింది? మీరు తెచ్చినప్పుడు తప్పు తెచ్చి ఉంటారు నాన్న. కాదు నాన్న, సుబ్బయ్య చేసే ఉంటాడు. నేను కదా అయ్యగారండి, ఇప్పుడు దాకా నేను ఎక్కడే కూర్చున్నాను అయ్యగారు. సరే నాన్న, ఇదిగో నాన్న కేక్ పీస్ పట్టు. ఇంగోరా పెద్దోడా, ఇంగోరా చిన్నోడా. సరే నాన్న, ఈ భోజనాలు మొదలు పెడదాం. తమ్ముడా వెళ్ళి ప్లేట్లు తీసుకురా. అయ్యారండి భోజనాలు పెట్టండి, నేను బాగా ఆకలేస్తుందండి. సరే పెడతాం, ఆగండి. నాన్న చేతులు కడుక్కోవడానికి నీళ్ళు తెస్తాను, ఆగండి. సరే నాన్న. అరే ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నీ పొలాలు ఎట్లా ఉన్నాయిరా? మా చిన్నోడు ఇవాళ మా పెద్దోడు వెళ్ళారురా. నీ పొలాలు సుబ్బాయి కూడా చూసుకుంటున్నాడు రా. నీ పొలాలు ఎట్టున్నాయిరా? పొద్దున్నే నీళ్లు కడితే సాయంత్రానికి ఎండిపోతున్నాయిరా. అదేంట్రా? ఏమోరా. సరే కూర్చో. తమ్ముడా అంకుల్కి నాన్నకి వాటర్ తే. సరే వెళ్తున్నాను రా. నాన్న మేము పొలాలకి వెళ్ళి వస్తాం. తమ్ముడిని ఎడ ఉంచరా? నాన్న చిన్నోండి కదా నాన్న, తీసుకెళ్తాను నాన్న. సరేరా, అడిగి తొందరగా వచ్చేయండి రా. సరే నాన్న. సుబ్బయ్యని పంపిస్తాము నాన్న. అరే సుబ్బయ్య ఎంత తొందరగా వచ్చేసావేంట్రా? మా పిల్లలు బట్టలు కొనాలండి, జీతం ఎక్కువ రావాలని తొందరగా వచ్చాను. సరే మా నాన్న ఒంటరిగా ఉన్నాడు, ఇంట్లో వెళ్ళి చూసుకో. సరే గారు. అన్నయ్య అన్నయ్య ముళ్ళు గుచ్చుకుంది అన్నయ్య. అవునా తమ్ముడు, డాక్టర్ రావాలాగు. డాక్టర్ మా తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుంది చూడండి. పెద్ద ముళ్ళే గుచ్చుకుంది. అవునా తీండా. నాన్న నాన్న తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుంది. తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుందా? అవునా? అరే అరే చిన్నోడా ఎక్కడ గుచ్చుకుందరా? ఎక్కడ గుచ్చుకుంది గారు? అమ్మో చాలా పెద్దగానే గుచ్చుకుంది. చాలా పెద్దగానే గుచ్చుకుంది. నొప్పి వస్తుందా? నొప్పి వస్తుందా? సరే డాక్టర్ గారండి, మందు పిల్లలే ఉండండి. ముళ్ళు తీయలేదండి ఇంకా. సరే తొందరగా తీయండి, నొప్పి వస్తుందంట. ఈ మందు పొద్దున్న సాయంత్రం ఒక మూత వేసుకోండి. సరే డాక్టర్ గారండి, మీరు ఏం చేశారు కానీ రేపటికల్లా ఆ దెబ్బ తగ్గకపోతే మీ దగ్గరకు వచ్చి మేము వేసేస్తామండి. ఇదిగో తమ్ముడా తగ్గిందా? తగ్గలేదు అన్నయ్య. సరే ఇదో మూత వేసుకో. రండి నాన్న, రాత్రి అయిపోతుంది, పడుకుందాం. నేను వస్తానన్నయ్య. సరే తమ్ముడు. సరే వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. అమ్మో వీళ్ళు వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి, బట్టలు మొత్తం చదిరేసుకొని. అమ్మో డబ్బులు తీసుకోవాలి బీరువాలో. బీరువా తాళం ఇక్కడ పరుపు కింద పెట్టేద్దాం. తమ్ముడా ఇంటికి వెళ్దా? అన్నయ్యేడు నాన్నేడు తమ్ముడు? తెలీదు అన్నయ్య, ఇక్కడేంటో లెటర్ ఉంది అన్నయ్య. ఆగు సుబ్బయ్య వస్తున్నాడు. అయ్యారండి పెద్దయ్య గారు పొలాల్లో చూసినా ఇంటికాడ చూసినా ఎక్కడ కాపాడలేదండి. అదే మాకు కనపట్లేదు సుబ్బయ్య, ఇక్కడేదో వదిలేసి వెళ్ళారు చూస్తుంది. అరే నేను వేరే ఊర్లోకి వెళ్తున్నాను, నాకు వేరే పొలాలు ఉన్నాయి. నువ్వు అన్నయ్య ఆస్తులు పంచుకోండి, బీరువాలో పెట్టా. మరి తాళాలు ఎక్కడున్నాయి తమ్ముడు?
కింద ఉంటాయి నాన్న. పరుపు కింద పెట్టారంట. సరే అయ్యగారు మరి నా జీతాలు ఎప్పుడు ఇస్తారండి? తెలీదయ్యా, నువ్వు వెళ్ళు. పడుకో తమ్ముడా. అబ్బా ఈ లెగ్సే లోపు నేను ఆస్తి మొత్తం తీసేసుకొని నేనే కోటేశ్వరుని అయిపోతా. అన్యా ఈరోజు ఆస్తి పంపగలన్యా. అవును కదా తమ్ముడు, నీకు పెళ్లి సంబంధం చూసా. నాకు వద్దన్నయ్య, నేను చేసుకోను. ఒక్కసారి చేసుకోరా. నాకు వద్దన్నయ్య. సరే సరే, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, తర్వాత పిలుస్తాను నేను. అరే నీకు ఒకటి తెలుసా? ఏంట్రా? మన పొలాల్లో ఎయిర్పోర్ట్ కడుతున్నారా? అవునా? నేను 15 ఎకరాలు అమ్మేశారా. నా తెలియకుండా. కోటికి 2 కోట్లు, 2 కోట్లకి 3 కోట్లు ఇస్తున్నారా. అవునా? సరే మా తమ్ముడు వచ్చేలాగా ఉన్నాడు. సరే ప్లాన్ కావాలి నా దగ్గర. సరే అన్నయ్య. తమ్ముడు నా ఆస్తి లేదంట అన్నయ్య. సరే తమ్ముడు, ఒకసారి కూర్చో, అన్నం తిని వెళ్తాం. సరే అన్నయ్య. కూర్చోతాం. డాక్టర్, మాకు తమ్ముడిలో మందేయాలి, ఏమన్నా మీ దగ్గర పాయిజన్ ఉంటే ఇవ్వండి. ఈ పాయిజన్ అన్నంలో కలిపి పెట్టండి. సరే డాక్టర్. ఇదిగో తమ్ముడా, అన్నం తిను. నాన్న. సరే తమ్ముడా, వాటర్ తాగు. అమ్మయ్యా, ఈడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అన్నం తిని చక్కగా ఎంజాయ్ చేసుకుంటా. తమ్ముడా, నేను చంపేటండి. అబ్బా బిర్యానీ ఇక్కడ ఉంది, బిర్యానీ తిందాం. నీవు తీసిన గోతులో నువ్వే పడతావు. ఆయములన్నీయు కట్టుచున్నవాడని. అందరం కలిసి దేవునికి స్తోత్రం గానము చేయటం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రెండో చరణం పాడడం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టుచున్నవాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని.
కూర్చుందామండి 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 కూర్చుందాం